బీసీ మేధావుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, అన్ని దాంట్లో ఎలక్షన్లు రాబోతున్నాయి కనుక తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి. ఏదైతే సాహు మహారాజ్ ఆనాడే బీసీల కోసమని 50% రిజర్వేషన్ ప్రకటించిన గొప్ప వ్యక్తి ఆయన్నే. ఆయనకు ఆదర్శము మీకు తెలుసు, అందరూ తెలుసు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుకోవడానికి అన్ని రకాలుగా ఆర్థిక సాయం, స్కాలర్షిప్ ఇచ్చిన వ్యక్తి కూడా మన సాహు మహారాజ్. అందుకోసమని ఆనాడు ఒకటే పంతం పట్టుకొని బడుగు బలహీన వర్గాలందరూ కూడా బాగా చదువుకోవాలి, అందరూ ఉద్యోగాల్లో ఇది కావాలి. తర్వాత ప్రతి ఒక్క విషయంలో మహిళలకు కూడా మనకు తెలుసు, జ్యోతిబావు పూలే యొక్క భార్య అయిన సావిత్రిబాయి పూలే మొట్టమొదటి పంతులమ్మ ఆమెనే. ఈరోజు దేశంలో మొట్టమొదటి పంతులమ్మ ఎవరు అంటే సావిత్రిబాయి పూలే. అట్లానే మొట్టమొదటి మహాత్మా ఎవరు అంటే మన జ్యోతిబావు పూలే. కనుక వాళ్ళందరినీ కూడా ఆశయాలు మనం తీసుకుంటూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం ఒకటే, మహిళలకు ఉద్యోగాల్లో, ఉపాధుల్లో ఎంత శాతం మీరు కేటాయిస్తారు? ఇప్పుడు మా జనాభా కూడా 60% పైన ఉంది. కనుక ఈ మహిళలందరూ కూడా ఉద్యోగాలు కావచ్చు, ఉపాధి పథకాలు కావచ్చు, ఇంకా ఏదైనా కానీ దాంట్లో వీళ్ళ వాటా ఎంత, అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చాలి. అట్లానే ఈరోజు మనం చూస్తున్నాం, 15% ఉన్న వాళ్ళకేమో 70% పైన ఉద్యోగాలు, మనకేమో 7% ఉద్యోగాలు. ఇదొక న్యాయమా? అంటే ప్రజల్లో ఎక్కడ న్యాయం ఉంది? కనుక ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జనాభాను బట్టి ఉద్యోగాల విషయంలో కావచ్చు, పదవుల విషయంలో కావచ్చు, కార్పొరేట్లు కావచ్చు, జడ్పీ చైర్మన్లు కావచ్చు, ఇలాంటి ఉపాధి కేంద్రాల్లో కావచ్చు, వీళ్ళకు కూడా అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి మనకు ఫస్ట్ పునాది వేసిండ్రంటే జ్యోతిరావు పూలే, మరి సావిత్రిబాయి పూలే. వాళ్ళిద్దరకు జోహార్లు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళది ఈరోజు మనం వాళ్ళని ముందుకు తీసుకుపోతున్నాం. ఎందుకు తీసుకుపోతున్నాం అంటే మన పిల్లలు కూడా ఆలలక కావాలి, మన పిల్లలకు కూడా ఉద్యోగాలు కావాలి. ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ అంటున్నారు. బీసీలకు ఎంత కోట కేటాయిస్తున్నారు? మరి బీసీలలో అంటే మొత్తం బీసీలే వస్తారు, అన్ని కులాలు బీసీలకే వస్తాయి, ఒక రెడ్డి ముస్లిం తప్ప. కాబట్టి మాకు ఎంత మాకు కేటాయిస్తున్నారు? బీసీలకు ఎంత, ఎస్సీలకు ఎంత, ముద్రాలకు ఎంత, యాదవులకు ఎంత, అదే జానర వాళ్ళకి ఎంత, మరి హౌసులకు ఎంత, మరి ప్రతి కులానికి ఎంత కేటాయిస్తున్నారు? వాళ్ళ సంఖ్య కొద్దిగా ఉన్నా కూడా వాళ్ళకు కేటాయించండి. మా కేటాయించే వాట ఎంత చెప్పండి మాకు. ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాము, అయ్యా మేము ఎక్కువ సంఖ్యలో ఉన్నాము ముద్రాజులము, మా సంఖ్యకు చూసి మాకు రిజర్వేషన్ కేటాయించండి. రేపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కౌన్సిలర్స్ కూడా కార్పొరేట్ అవుతుంది కాబట్టి బీసీ మహిళలకు అధికారం ఇవ్వండి, మీరు ఇచ్చి వాళ్ళకి సీట్లు కేటాయించి మాకు న్యాయం చేయండి అని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.